ప్రస్తుతం మనం అవని ఫామ్‌లో ఉన్నటువంటి నాటుకోళ్ల పెంపకం చేసేటువంటి షెడ్ దగ్గరే ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాటుకోళ్లలో ఒక కోడి చాలా ప్రత్యేకంగా అయితే ఉంది. ఈ కోడి వెరైటీ ఏంటంటే దీన్ని డేగా అంటారు. నెమలి డేగా అని, అలాగే దీన్ని రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు. అసలు ఈ డేగా ఎన్ని రోజులకి పందానికి సిద్ధం అవుతుంది, అసలు దీని పెంపకాన్ని ఎలా చేస్తారు, దీనికి ఎటువంటి మేత వేస్తారు అనేది మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం. సునంద గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ వెరైటీ పేరేంటండి? ఈ వెరైటీ మీరు ముందే చెప్పేశారు సార్. నెమలి డేగ లేక కాకి డేగ ఉమ్, అంటారు దీన్ని. దీని కళ్ళు చూసి చెప్పొచ్చు అన్నట్టు. దీని చిలుక ముక్కు, ఈ ఉమ్, ముక్కు కూడా చూడొచ్చు మీరు. ముక్కు కూడా ప్రత్యేకత. సో చాలా బలంగా ఉంటాయి ఈ కోళ్ళు. ఓకే. చాలా అంటే చాలా బలం. 6 నెలలకే మనకు మోర్ దాన్ 2 to 3 kgs అయిపోతుంది ఇది బాగా ఉమ్, బలంగా. అప్పటి నుంచి మనం దీనికి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి చేస్తే ఇది 8 నెలల నుంచి 10 నెలల వరకు మంచిగా ఫైటర్ అయిపోతుంది. ఓకే. సో దీన్ని అంటే ఇది ఫైటింగ్ కి రెడీ అయితే ఇంకా దీని ఎదురు అంటే దీని పోటీకి ఏది తట్టుకోలేదు ప్రత్యర్థ అన్నట్టు. కోళ్ళు ఏదైనా సరే ఏది వణుకు. తట్టుకోలేదు. ఓకే. అంత బలంగా పోరాడతాయి అన్నట్టు. ఉమ్, దీనికి వచ్చేసి మనం చాలా కేర్ తీసుకొని సపరేట్ గా ఒక చిన్న రూమ్ లో పెట్టి పెంచడం జరుగుతుంది. ఉమ్, అదే విధంగా దీనికి ఫుడ్ వచ్చేసి బలిష్టమైన ఫుడ్ పెడతాం అన్నట్టు. దానాతో పాటు దీనికి కొంచెం బలమైన ఫుడ్ ను కూడా ఇవ్వడం అంటే జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. ఖచ్చితంగా అండి. ఉమ్, దీనికి వెంటనే ఏమన్నా సుస్తు చేసినా ఎట్లున్నా లేకపోతే వేడి ఎక్కువైనా కొంచెం ఉమ్, తెలిసిపోతా ఉంటది కదా. సో దాన్ని బట్టి మనం కేర్ అన్నది చాలా జాగ్రత్త తీసుకోవాలి. దీని ఖరీదు కూడా చాలా ఎక్కువ ఉంటది. ఏంటి మార్కెట్ వాల్యూ ఎలా ఉంది అసలు ఇది? మార్కెట్ అంటే వాల్యూ పందెం కోడి కాబట్టి. పందెం కోడి కాబట్టి ఇంకా మనకు 25,000 నుంచి పై మాటే. ఉమ్, అంతకన్నా తక్కువకైతే దొరకదు అన్నట్టు. ఓకే. అట్లా సో అంత వాల్యూ చేసే కోళ్ళు దీన్ని పెంచుకోగలిగితే దీంట్లో మంచిగా పందెం కోళ్ళకి రెడీ చేసే వాళ్ళు దాన్ని శ్రద్ధ తీసుకొని ఓన్లీ దానికే తయారు చేసే వాళ్ళు అయితే చాలా మంచి డబ్బులు వీటిని పెంచడం వల్ల వస్తాయి అన్నట్టు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో భాగంగా మీరు నాటుకోళ్లు పెంచుతూ ఉన్నారు. ఆ. మరి ఈ ఈ డైగన్ ఎందుకు పెంచుతున్నారు? ఈ డేగన్ అంటే ఏంటంటే ఇది ఒక అంటే ఉండాలి అన్ని రకాలు ఉమ్, అన్నట్లు పెంచడం జరుగుతుంది. సో ఓకే. ఇప్పుడు నాటుకోళ్ళల్లో కూడా ఇట్లా పుంజులు మనకు ఒక 4-5 పుంజులు ఉన్నాయి అన్నట్టు. ఉమ్, సో ఇట్లా ఉంటే ఫామ్ కి వచ్చినా చూసినా అందంగా ఉంటది. ప్లస్ వీటి వల్ల మళ్ళీ ఆ కోళ్ళకు అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా మంచి కోళ్ళు అంటే కోళ్ళ మీదకి కూడా మంచి కోళ్ళు ఉండాలి ఓకే. అని. ఈ కోడిని ఎప్పుడన్నా బరిలోకి దింపారా? లేదండి దించలేదు. ఉమ్, ఆహా. అంటే దింపే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా మరి? ప్రయత్నం అయితే ఇప్పటి వరకు అయితే ఆలోచనలు అయితే లేవు. మరి ఉమ్, చూడాలి. ఓకే. పందెం కోడి కదా, దాని ఆ. స్వభావం అది, స్వభావం దాని అది. అవును. లక్షణాలు కూడా అలాగే ఉంటాయి. అవును. ఏ కోళ్ళను చూస్తే ఎక్కువగా దీనికి వైరం ఉంటది? అంటే ఇప్పుడు పుంజుకోళ్ళు దీని ఎదురుగా వచ్చి నిలబడితే ఏ కోడినైనా చూసినా గానీ ఇది బాగా వస్తది. బట్ దీనికన్నా కొంచెం దీనికి ఆ కలర్ ని బట్టి ఉమ్, ఏమంటారు వాటి ఇంకా పుంజుకోళ్ళు ఎలా ఉంటాయి ఇప్పుడు పందెంకి రెడీ చేసే కోళ్ళు అయితే ఇప్పుడు అన్ని పందెం కోళ్ళు అనుకోండి ఉమ్, అప్పుడు అన్ని అలాగే స్వభావం ఉంటాయి. మనం అలా ట్రైనింగ్ ఏమి ఇవ్వట్లేదు. బట్ ఓకే. ఇది కాబట్టి మనం దీన్ని వేరే కోళ్ళు అయితే అంత ట్రైన్ ఏమి ఇవ్వము. ఉమ్. దీనికి కూడా అంత అంటే train బట్టి కాకిడేగా కలర్ స్వభావం. కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది. అవును. అంటే మెడ వరకు ఒకలా colour. ఉంటది, అవును. అలాగే రెక్కలు మరోలా ఉంటాయి, ఆహా. ఇంకా మొత్తం బాడీ అలాగే తోకలు చూసినట్టే చాలా చాలా అందంగా ఉంటాయి దీనికి. అవును. దాన్ని బట్టి మనకు ఆ పేరండి. సో చూడొచ్చు ఇది కూడా దీని కాళ్ళు చూడొచ్చు ఎంత బలంగా ఉన్నాయో. ఉమ్. సో కాళ్ళు చూడండి కాళ్ళ గోర్లు గోర్లు. గనక చూసుకున్నట్లయితే చాలా చాలా బలంగా ఉంటాయి. బలంగా ఉంటాయి. నిజంగా కాకిడేగ గనక బరిలోకి దిగితే దీని ప్రత్యర్థ కోళ్ళు ఏవైతే ఉంటాయో వాటి వెన్నులో వణుకు పుట్టడం ఖాయం అని అయితే కొంతమంది పందెం రాయలు చెప్తూ ఉంటారు. నిజంగా మనం ఈ సంక్రాంతికి ఈ ఊర్లో చూసుకున్నట్లయితే కోళ్ళ పందాలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ కోళ్ళ పందాల్లో ఈ జాతికైతే ప్రత్యేకమైనటువంటి డిమాండ్ అయితే ఉంటుంది. అవును. కాకిడేగా నెమల్డేగా అని పిలుస్తూ ఉంటారు. వీటికి అధికంగా డబ్బును వెచ్చించి కూడా ఈ కోళ్లను కొనుగోలు చేసి వారు బరిలోకి దింపుతూ ఉంటారు. బరిలో విజయాన్ని సాధించేటువంటి సత్తా కూడా ఈ కోడికైతే పుష్కలంగా ఉంటది అంటూ పందిన రాయలు చెప్తూ ఉంటారు. ఓకే. ఎన్ని కోళ్ళు ఉన్నాయి మేడం మొత్తంగా? సార్ మన దగ్గర ఒక 4 కోళ్ళు ఉన్నాయి సార్. ఓకే. 4 ఉన్నాయి. సో ఇలాంటివి అయితే అంటే 4 కోళ్ళు. వీటిల్లో ఇవే ఎప్పుడన్నా పొడుచుకునేటువంటి సందర్భం ఉంటుందా? అందుకనే మేము సపరేట్ రూమ్ లో పెడతా ఉంటాం వీటిని. అన్ని ఉమ్, ఒకేసారి కూడా బయటికి వదలం. ఓకే. ఎందుకంటే మళ్ళీ గాయాలైతే ఇంకా మళ్ళా కష్టం అది ఉమ్, ఏమన్నా అయినా కానీ. సో దాని వల్ల సపరేట్ చిన్న అంటే నెట్ రూమ్లలో పెట్టడం జరుగుతుంది. ఓకే. అంటే మేడం పందెం కోళ్ళ పెంపకం అప్పుడు గనక మనం చూసుకున్నట్లయితే వీటికి జీడిపప్పు, అవును. బాదం పప్పు, కిస్మిస్
కిస్మిస్ ఆ, అవన్నీ పిస్తా కూడా పప్పు దానా, ఆ. ఇటువంటి అన్నిటిని కూడా దానాగా ఇస్తూ ఉంటారు. మరి దీనికి అటువంటి దానా దీనికి ఏదైనా ఉందా? ఇప్పుడు ఈ 4 కోళ్ళకు మనం ప్రత్యేకంగా కొంచెం అలాంటి ఫుడ్ పెడతా ఉన్నాము. హ్మ్. దానాతో పాటు అంటే నార్మల్ దానాతో పాటు అది మనం అదే పనిగా పందెం కోసం అయితే సిద్ధం చేయట్లేదు కాబట్టి దీని పుంజుల కన్నటి బలానికి మనం మీరు అన్నట్టు జీడిపప్పు, బాదం పప్పు కొంచెం కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసి ఆ దానాలో కలిపి పెట్టడం జరుగుతుంది. ఓన్లీ అదే కూడా పెట్టట్లేదు. హ్మ్. సో మనకు రెగ్యులర్ దానాతో పాటు కలిపి పెట్టడం జరుగుతుంది అన్నట్టు. ఓకే. సో ఇదండి ఈ కోడి యొక్క గొప్పతనం, ప్రత్యేకత ఇది. ఇది చిన్నపిల్ల దగ్గర నుంచి 8 నెలల వరకు దీన్ని బాగా మంచి దానా ఇచ్చి పెంచుతారు. 8 నెలల తర్వాత దీన్ని కొంతమంది పందెం కోడిగా దీనికి కొన్ని ఎక్సర్సైజులు చేపిస్తారు. అలాగే ప్రత్యేకమైనటువంటి దానా ఇచ్చి దీన్ని బరిలోకి దింపేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. ఇది కాకిడేగ అలాగే నెమల్డేగ కోడి యొక్క ప్రత్యేకత.